నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాకుకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు మనలో ఎంతోమంది బాధపడుతున్నాము. ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు భారముగా ఉందా? మనల్ని అడుగుతున్నాడు మన తండ్రి. మన బ్రతుకులు మనకి భారంగా ఉన్నాయి, బాధ్యత కూడా భారంగానే ఉంది. అయితే ఆ దేవాతి దేవుడు మనకి సమాధానాన్ని కూడా ఇస్తున్నాడు. ప్రశ్నించిన ఆ తండ్రి జవాబు మనల్ని చెప్పమని చెప్పట్లేడండి. నేనే మీకు జవాబునిస్తాను అని కూడా చెప్తున్నాడు. ఎందుకు మన యొక్క జీవితాలు ఇలా ఉన్నాయి? ఆ దేవాతి దేవుడు యేసు ప్రభువారు మన కోసం మరణించారు. మన బాధలను, మన యొక్క దుఃఖాలను, మన యొక్క నిందలను, మన యొక్క అవమానాలను ఆ స్లీవ మీద భారముగా మోపి మరీ ఇదిగో మరణించాడు. ఇప్పటికీ కూడా మనం ఎందుకు ఆ భారాన్ని మోస్తున్నాము, పాప భారాన్ని మోస్తున్నాము, బ్రతుకు భారాన్ని మోస్తున్నామంటే మనము విశ్వసించట్లేదు, మనము సువార్తను ఇంకనూ నమ్మట్లేదు. క్రైస్తవులు నామకార్థపు క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నామే, కానీ ఇదిగో హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం ఇలా సెలవిస్తుంది, విశ్వాసరహితుడగు మానవుడు ఎవడూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేడు అని. మరి ఆ దేవాతి దేవుణ్ణి సంతోష పెట్టడం పక్కకు పెడితే మనం ఎందుకు సంతోషంగా లేము? మన బ్రతుకులు ఎందుకు భారంగా ఉన్నాయి అంటే విశ్వాసము లేదు. అయితే ఆ దేవాతి దేవుడు మనకి ఈరోజు తన మార్గాన్ని చూపిస్తున్నాడు. మరి అవును, బ్రతుకు భారంగా ఉంది, బాధగా ఉంది, బాధ్యత కూడా నేను స్వీకరించలేకపోతున్నాను, దీని నుండి నేను ఎలా బయటపడాలి అనే ఆలోచన ఈరోజు మనలో ఎంతో మందికి ఉందండి. అయితే ఆ యొక్క భారం నుండి మనం బయటపడడానికి, ఆ బాధ్యతలను కూడా ఆనందంగా స్వీకరించడానికి ఆ దేవాతి దేవుడు మనకి ఒక సమాధానాన్ని దయచేస్తున్నాడు. అదేంటంటే దీని అంతటికీ కారణం ఒక్కటే, ఆ దేవాతి దేవుణ్ణి మనము స్తుతించకపోవడం. ప్రార్థించడమే అవ్వట్లేదు, స్తుతించడం ఎలా అవుతుంది అని ఆలోచిస్తున్నారా? చూడండి, ప్రార్థనకి స్తుతించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రార్థన అంటే మన మనవులను ఆ దేవాతి దేవుడికి అర్పించడం, లేదంటే ప్రార్థన అంటే ఆ దేవాతి దేవుడితో మనము సంభాషించడం. ప్రార్థన అంటే మనకేం కావాలో దేవుణ్ణి అడగడం. కానీ ప్రార్థనలో స్తుతి ప్రార్థన వేరు, స్తుతించడం వేరు. అందుకే దేవుడు అంటున్నాడు, కీర్తనలు 150 అధ్యాయాలు ఉన్నాయండి. ఎప్పుడైనా మనం ఆలోచించామా? పరిశుద్ధమైన గ్రంథంలో 73 పుస్తకాలు ఉన్నాయి. ఈ 73 పుస్తకాలు కూడా ప్రతి సువార్తలో, లేదంటే మన మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లేదంటే మన పాత నిబంధన ఆది కాండం నుంచి కొత్త నిబంధన ఎండింగ్ దర్శన గ్రంథం వరకు కూడా ఎక్కడా కూడా మనం స్తుతులను ఎక్కువగా చూడలేదు, కానీ కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఎందుకు కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు స్తుతులే ఉన్నాయి? స్తుతులు మన స్థితిని మారుస్తాయి. ఆ స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన మన తండ్రి మన ప్రార్థన అతి త్వరగా వింటాడు. ప్రార్థన చేస్తే ఎంత మటుకు వింటాడో చాలా తక్కువ అండి, కానీ స్తుతి చేస్తే చాలా త్వరగా మన ప్రార్థన ఆ దేవాతి దేవుడికి వినబడుతుంది. ఎందుకంటే మన వాక్యాల్లో చూసినాము, ఆ దేవాతి దేవుడు 2 స్థలాలలో కొలువై ఉంటాడంట. మొదటిగా పరలోక రాజ్యములో, అంటే ఒక సింహాసనం పైన ఆసీనుడై ఉంటాడు. ఈ భూలోకములో ఇదిగో పరిశుద్ధుల హృదయాలలో స్తుతులు అర్పిస్తున్న సింహాసనమైన ఏ బిడ్డ అయితే స్తుతులు అర్పించి 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 వారి యొక్క హృదయాన్ని సింహాసనం చేసుకుంటారో వారి హృదయాలలో ఆ దేవాతి దేవుడు నివసిస్తే ఎందుకండి మన బ్రతుకు భారంగా ఉంటుంది? ఈ బ్రతుకులు భారంగా మారి ఇదిగో డిప్రెషన్కి, స్ట్రెస్కి, ఒత్తిడికి తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు బిడ్డలు ఎంతోమంది ఈ రోజులలో. డబ్బులు లేక చనిపోవడం కాదండి, ఉద్యోగం లేక చనిపోవడం కాదండి, పిల్లలు లేక చనిపోవడం కాదండి, అన్నీ ఉన్నందుకే చనిపోతున్నారు. కానీ దేవుడు లేడు. అందుకే ఆ దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 150వ కీర్తన 6వ వచనము. దావీదు గారికి పని లేకుండా రాలేదండి 150 కీర్తనలు. ఇందులో కొన్ని కీర్తనలు దావీదు గారు రాశారు, ఇంకొన్ని సొలొమోను గారు కూడా ఇన్వెన్షన్ ఉంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి 150వ కీర్తన 6వ వచనం ఒకసారి ధ్యానించుదాం. బ్రతికియున్న ప్రాణులెల్లా ప్రభును స్తుతించునుగాక. మీరు ప్రభువును స్తుతించుడు. చూడండి, 150వ కీర్తన చివరి అధ్యాయములో చివరి వచనం 6వ వచనంలో దావీదు దేంతో ఎండప్ చేస్తున్నాడంటే బ్రతికియున్న ప్రాణుల. దావీదే రాసింది అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కదా చెప్తుంది ఈ వాక్యం.
బ్రతికియున్న ప్రాణులెల్లా దేవుణ్ణి స్తుతించుదురుగాక. మీరు ప్రభువుని స్తుతించండి. మనం బ్రతికి ఉన్నామా? మరి మన బ్రతుకుల కోసమే కదా దేవాది దేవుడు మరణించింది. మనం మంచిగా బ్రతకాలనే కదా దేవుడు మన మొత్తము పాప భారాన్ని ఆ శిలువలో మోసుకొని, ఇదిగో యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో చూసాము, మన గాయముల కొరకు తను గాయపడ్డాడు, మన నిందల కొరకు ఆ దేవాతి దేవుడు అవమానపడ్డాడు. శిలువలో 33.5 సంవత్సరాలు ఉన్న ఆ యొక్క యేసు ప్రభువు వారండి ఎందుకు అంత యవ్వన స్థితిలో మరణించాడు? ఎందుకు ఆ స్థితిలో బట్టలు లేకుండా మరణించాల్సి వచ్చింది? ఎందుకు అవమానానికి గురయ్యాడు? నీ కోసం, నా కోసమే. కాబట్టి ఆ దేవాతి దేవుడు మన కన్నులు తెరుస్తున్నాడు. అదేంటంటే బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతించండి. ఈ సమయంలో మనలో చాలామంది ఇలా అనుకుంటూ ఉన్నాము, దేవుడు నాకేం మేలు చేశాడని నేను స్తుతించాలి. ఒక్కసారి మనం ధ్యానించుదామా? ఏం మేలు చేశాడో ఆ దేవాతి దేవుడు. రోజు నువ్వు నేను ఉదయకాల సమయంలో లేవము అంటే చెప్తున్నానండి ఎగ్జాంపుల్. చాలా మటుకు మనలో చాలామంది ఉదయకాల సమయంలో లేవము. కోళ్ళు సైతము పొద్దున 3 గంటలకు లేచి మొత్తుకుంటూనే ఉంటాయి. ప్రాణి అది కూడా కొకరొక్కో అని అంటుంది, నేను బ్రతికే ఉన్నాను, నన్ను ఎవరు కూడా ఈరోజు కోసుకొని తినలేదు అని అది ప్రకటిస్తూ ఉంది. ఈవెన్ మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న పక్షులు సైతము, లేదంటే ఈ యొక్క మన యొక్క ప్రపంచంలో ఎన్నో పక్షులు ఉన్నాయి కదండి, ఏదో ఒకటి పిచ్చుకలు సైతం సౌండ్ చేస్తూ ఉంటాయి. కాకులు సైతం క్రో 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 అంటూ మొత్తుకుంటూనే ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఈవెన్ నక్కలు, కుక్కలు సైతము, తోడేళ్ళు సైతము, కరెక్ట్గా చెప్పాలంటే వన్య మృగాలు, ఘోరమైన మృగాలు సైతము గర్జిస్తూనే ఉన్నాయి, నేను బ్రతికున్నానని చెప్తున్నాయి. కానీ మనిషి మాత్రమే అండి ఉదయకాల సమయంలో లేవడు, దేవుడికి స్తుతి ప్రార్థన అర్పించడు. తండ్రి నేను బ్రతికి ఉన్నాను, అందుబట్టి నీకు స్తోత్రమయ్యా నాను. అయినప్పటికీ దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు నేను ప్రార్థన చేయట్లేము, అయినప్పటికీ దేవుడు కాపాడుతున్నాడా లేదా? నువ్వు నేను ఇలా ఉదయకాల సమయంలో లేచి, అయ్యా ఈరోజు నన్ను కాపాడు, సకల శోధన నుండి నన్ను కాపాడు, సకల ప్రమాదం నుండి నన్ను కాపాడు, ఇదిగో శత్రువు యొక్క బంధకాల నుండి నన్ను విడిపించు అని మనం ప్రార్థన చెయ్యం. అయినప్పటికీ దేవుడు కాపాడాడా లేదా? 30 సంవత్సరాలు ఉన్నాయా, 40 సంవత్సరాలు ఉన్నాయా, 50 సంవత్సరాలు ఉన్నాయా, ఇప్పటికీ బ్రతికి బట్టగడుతున్నావా లేదా? అంటే నువ్వునేమో అడగలేదు దేవుణ్ణి, అయ్యా నాకు ఈరోజు వేసుకోవడానికి ఈ బట్టలు కావాలి, ఈ కలర్ కావాలి, లేదంటే తినడానికి 3 పూటల తిండి కావాలి, అయ్యా నేను జాబ్కి వెళ్ళొస్తున్నాను, అయ్యా నన్ను జాగ్రత్తగా చూసుకో తండ్రి నీకు స్తోత్రం అని ప్రతి పనిలో, ప్రతి క్షణము, ప్రతి విషయాన్ని ఏ బిడ్డ అయినా సమర్పిస్తుందా? ఆ దేవాతి దేవుడికి లేదు. అందుకే ఆ దేవాతి దేవుడు కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు కాబట్టే, ప్రేమ స్వరూపుడు కాబట్టే నువ్వు నేను అడగకపోయినా ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. ఎన్నో గొప్ప దీవెనలు మన మీద కుమ్మరిస్తూనే ఉన్నాడు ఆ తండ్రి. మనము దీవెనలు లెక్క పెట్టమండి, ఆశీర్వాదాలు లెక్క పెట్టమండి, కానీ జాబ్ ఏది, బిజినెస్ ఏది, ఇంట్లో ఆస్తులై అంతస్తులై, కారేది, బంగ్లా ఏది, ఇలా ఉన్నాయి మన ప్రార్థనలు. దేవుడిచ్చిన దాన్ని, అమూల్యమైన నీ జీవితాన్ని ఎంత మటుకు నీవు ఆనందంగా అనుభవించగలుగుతున్నావు? ఇది కదా దేవుడికి కావాల్సింది. అందుకే ఒక పాట ఉంది కదండి, జగమంతా తిరిగాను సర్వజనులనడిగాను, జగమంతా తిరిగాను సర్వజనులనడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. చూడండి, చింతలన్నీ తీరునయ్యా నిన్ను చేరినా. మన చింతలు తీరాలంటే మనము ఎమ్మెల్యే దగ్గరకో లేదంటే సీఎం దగ్గరికో వెళ్తే తీర్చలేరండి. అక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకి పర్మిషన్ కావాలి. దేవుడి దగ్గర ఏ మధ్యవర్తి లేడు కదా. ఆ దేవాతి దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు కదా. మధ్యవర్తి అంటే అండి, పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థన మనం అడగొచ్చు, మరియ తల్లి ప్రార్థన అంతకన్నా శక్తివంతమైనది కాబట్టి మనం అడగొచ్చు. ఆ దేవాతి దేవుడు సకల దేవదూతల్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ యొక్క కాపుదలగా వారి మధ్యస్థ ప్రార్థన మనం అడగొచ్చు. ఎవరి ప్రార్థన అయినా మనం అడిగితే ఆ దేవాతి దేవుడు కాపాడడానికి సిద్ధముగా ఉన్నాడు. మన చింతలు వినడానికి ఆ దేవుడు ఎల్లవేళలా మనకి
అవైలబుల్గా అందుబాటులో ఉన్నాడు. అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు ఇదే కీర్తనల గ్రంథంలో, మన దేవుడు నిద్రపోడంట, కునుకడంట. 120వ కీర్తన 121వ కీర్తన అనుకుంటానండి. మరి మనం ఎందుకు ఇలా నిద్రపోతున్నాము? ఎందుకు మనము అవిశ్వాసంలో ఉన్నాము? ఎందుకు మనము ఇన్ని బాధలకి మనం గురి అవుతున్నామంటే దేవుడి మీద విశ్వాసం లేదు. ఒకటి చూడండి, విశ్వాసం ఎలా వస్తుంది? ఇదిగో వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనము. మరి దేవుడి వాక్యం వినడానికే నీకు నాకు సమయం లేకపోతే విశ్వసించడం ఎలా జరుగుతుందండి? నువ్వు నేను జాబ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ నేను చేయట్లేనండి, దేవుడి పరిచయం నా జాబ్, ఒకవేళ జాబ్ చేస్తున్నట్లయితే నువ్వు ఇలా అనుకుంటూ ఉండొచ్చు, ఈరోజు నేను లీవ్ పెడితే, ఈరోజు నేను సెలవు పెడితే నాకు 200, 300, 500, లేదంటే పెద్ద జాబ్ చేస్తున్నావేమో ఒక 10,000 కట్ అవుతాయి, కాబట్టి నేను నా యొక్క జాబ్కి సెలవు పెట్టను, జ్వరం ఉన్నా సరే వెళ్ళి పని చేస్తాను. కానీ దేవుడి విషయంలో ఎందుకు మనకి ఈ దృక్పథం లేదు? నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే లేచి ప్రార్థిస్తాను, నా దేవుడు నా పట్ల చేసిన ఎన్నో అద్భుతమైన కార్యములను నేను స్తుతిస్తాను అని ఎప్పుడూ మనం ఎందుకు అనుకోవట్లేము? చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము కాబట్టి, ఆధ్యాత్మికంగా మనం చనిపోతున్నాము కాబట్టి మన బ్రతుకు భారముగా ఉంది. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు అన్నాడు, నీవు ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయములు అందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మనకి చెప్తున్నాడు ఈరోజు, యేసు నామములో, బిడ్డా నీవు ఆత్మను అడుగు, పరిశుద్ధాత్మను అడుగు. ఆ దేవాతి దేవుడు దర్శిస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే, నీవు ఎన్ని బాధలలో ఉన్నా, ఎంత ఘోరమైన ప్రమాదంలో ఉన్నా, ఎన్ని బంధకాలు వచ్చి నీ మీద పడుతున్నా, దేవుడి ఆత్మ శక్తి ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ఇలా చూసినాం. ఆ దేవాతి దేవుడు మానవుణ్ణి మట్టితో చేశాడు, తన ముక్కు రంధ్రములో తన శ్వాసని ఊదగానే మానవుడు జీవము గలవాడయ్యను. కాబట్టి జీవించాలి, బ్రతకాలి, మనం బాగుండాలి అంటే జీవాత్మ మనలో ఉండాలి. ఆ జీవాత్మ ఎవరు? ఆ దేవాతి దేవుడు మనకిచ్చిన ఊపిరి. ఈ ఊపిరి ఉన్నంత వరకు ఆ దేవాతి దేవుని స్తుతించడం మనం ఎప్పుడైతే మర్చిపోతామో, మన ఊపిరి పీల్చుకోవడం కూడా మనకి భారంగానే ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం ఇలా అంటూ ఉంటాము మన కుటుంబ సభ్యులతో, నేను ఎందుకు బ్రతుకున్నానో నాకే తెలీదు, చచ్చిపోతే అయిపోతుంది కదా. భర్త భార్యతో, భార్య భర్తతో, ఎవరితో అనాలో తెలియక, నీ వల్లే నాకు ఈ సమస్యలు, నీ వల్లే నాకు ఈ సమస్యలు అని భర్త భార్యని, భార్య భర్తని, పిల్లలు తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులు పిల్లలని, అత్తమామలని, కోడలని, ఇలా ఉందండి పరిస్థితి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేవలం మన బ్రతుకు యొక్క గొప్పతనం మనకు అర్థం కాకపోవడమే. దేవుడు ఎవరో మనకు అర్థమవుతే, దేవుడి రక్తం యొక్క అమూల్యత, ఆ యొక్క ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ అంటాము. ఈ నెల అంతయు కూడా మనం ఈ జూలైలో యేసు ప్రభువు యొక్క రక్తాన్ని కదా ధ్యానిస్తూ ఉంది. ఈ యొక్క రక్తములో ఉన్న పరిశుద్ధత, ఈ యొక్క రక్తములో ఉన్న రక్షణ మనకు అర్థమవుతే మనము బాధపడమండి. నా దేవుడు ఉన్నాడు కదా, నా తండ్రి ఉన్నాడు కదా, నాకు భరోసా ఉన్నాడు కదా అని ఎంతో ఆనందపడతాం మనం. అందుకే అండి ఆనాడు అపోస్తలులు ఎంత ఘోరమైన మరణాన్ని పొందారు. 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మరణాన్ని అండి హతసాక్షులుగా, వేద సాక్షులుగా బల్లెములతో పొడవబడ్డారు. సింహపు బోనులో వేసినప్పుడు ఇదిగో సింహాలు చీల్చి తినేశాయి, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క భాగముగా చీల్చి తినేశాయి. అప్పుడు ఉన్న 300 సంవత్సరాల సమయంలో, ఫస్ట్ 3 సెంచరీలలో, 3 శతాబ్దాలలో కూడా విశ్వాసుల జీవితాలు ఇలా లేవు. మనలాగా బాధ రాగానే ఏడవడం ఇలా లేదండి. దేవుడి కోసమే మరణించడం వారి యొక్క జీవితాలు. మనం ఈరోజు దేవుడి కోసం మరణించాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం జీవిద్దాం, దేవుడి కోసం బ్రతుకుదాం. దేవుడు ఎలా జీవించమని కోరుకుంటున్నాడంటే, నీకు ఇచ్చిన బాధ్యతను నీవు సక్రమంగా నెరవేర్చడమే దేవుణ్ణి స్తుతించినట్లు. ఇప్పుడు అర్థమైందా అండి? దేవుని స్తుతించడం అంటే 24 గంటలు ఇంట్లో కూర్చొని స్తుతి ఆరాధన అని పాటలు పాడడం కాదండి. దేవుడు ఇచ్చిన పనికి విధేయత చూపిస్తూ దేవుడి చిత్తానుసారంగా జీవిస్తే, ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే, అది మనము దేవుడికి ఇచ్చే స్తుతి బలి, కృతజ్ఞత బలి. ఆ దేవుణ్ణి మనం ఆరాధించినట్లే లెక్క.
అందుకే ఆనాడు అపోస్తులు ఎన్నో దేశాలు తిరిగి దేవుడి పరిచర్య చేశారు. వారు ఒకే ప్లేస్లో ఉండి దేవాన్ని నిన్ను స్తుతిస్తున్నా అని ఉండలేదండి. వాళ్ళు ప్రయాణములో దేవుని స్తుతించారు, వారి పనులలో దేవుని స్తుతించారు, అదేవిధంగా వారి యొక్క కుటుంబాలలో దేవుని స్తుతించారు, వారు పిల్లలు కలిగి ఉన్నందుకు దేవుని స్తుతించారు. అంటే శిష్యులండి, అపోస్తుల గురించి అనట్లేదు. అపోస్తులు అంటే వారు ఇప్పుడు దాని తర్వాత మన బిషప్స్ కదా, ఇప్పుడు మనకున్న పేరు బిషప్స్. కాబట్టి ఈ రోజున మనము బాధపడుతున్నాము, మన బ్రతుకు భారంగా ఉందంటే దానికి కారణము మన ఆలోచనలు, మన బుద్ధి. చూడండి, ఆ దేవాతి దేవుడు ఏమంటున్నా అంటే మన ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. అందుకే యేసుప్రభువు వారు మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చి యేసుప్రభువుని ముట్టుకోగానే శక్తి వెలువడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మహాశక్తి యేసుప్రభువు వారి యొక్క అంగి అంచును తాకగానే ఆ బిడ్డ కూడా, రక్తస్రావ రోగికి కూడా స్వస్థత వచ్చింది. ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ స్వస్థత అనేది ఆధ్యాత్మికంగా శారీరకంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనకి స్వస్థత అంటే ఏంటి, శారీరకంగా మనకి స్వస్థత అంటే ఏంటంటే, శారీరకంగా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆ డాక్టర్ని కూడా దేవుడే కదా ఇచ్చింది. వెళ్ళి అయ్యా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే వాళ్ళు దానికి తగ్గ వైద్యం చేసి మందులు ఇస్తారు, మెడిసిన్ ఇస్తారు కదండి. ఎస్, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని సైలెంట్గా ఉంటే డాక్టర్ చెప్పమ్మా ఏంటి నీ పరిస్థితి ఏంటి, చెప్పయ్యా నీ బాధ ఏంటి అంటే ఏమో తెలియదు నాకంటే ఏమంటారు, పిచ్చి పట్టిందా వెళ్ళంటారు ఇక్కడి నుంచి. ఇలా నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు దేవాది దేవుడి దగ్గర. నువ్వు నేను చెప్పక ముందే మన తండ్రికి మన సమస్య ఏంటో తెలుసు. అయినప్పటికీ మన నోటితో మనం ఒప్పుకోవాలి. ఎందుకు తెలుసా ఒప్పుకునేది, మనం ఒప్పుకుంటున్నప్పుడు ఆహా నేను ఈ పాపం చేశాను మనకు గుర్తొస్తుంది. మళ్ళీ ఆ పాపం అలా ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకోలు ద్వారా అంటే పాప సంకీర్తన ద్వారా మనకి స్వస్థత విడుదల జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం ఉన్న పరిస్థితి అది ఏదైనా కావచ్చు, ఎంత ఆస్తిపరుడైనా కావచ్చు, లేదంటే ఎంత లో క్లాస్ అయినా మనం అయి ఉండొచ్చు, ఎంత మిడిల్ క్లాస్ అయినా మనం అయి ఉండొచ్చు. మన బాధ అంతా కూడా ఏంటంటే మన పాప భారము మనలో ఉంది. బ్రతుకుని కూడా మనం మొయ్యలేకపోతున్నాము, బాధ్యతను కూడా మనం ఇదిగో భారంగా అనుభవిస్తూ ఉన్నామంటే దానికి కారణము మనలో పాప భారం ఉంది. అది లోపల ఉండి మనల్ని తినేస్తూ ఉంది. అందుకే కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉంటుందండి, అయ్యా నా యొక్క ఎముకలు వణుకుచున్నవి, నా శరీరము కదలట్లేదు. ఎముకలు వణకడం ఏంటండి, శారీరకంగా బాగాలేమని అర్థం కాదు, దానికి ఆధ్యాత్మికంగా బాగోలేము. మనము స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా అంటే మన బుద్ధి పరంగా, ఆలోచన పరంగా, మనం చేస్తున్న పనుల పరంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం బాగోలేమంటే దానికి కారణం మన బ్రతుకులు చూపిస్తుంటాయి ఇలా ప్రతిబింబముగా. మనం మాట్లాడితే ఆనందం ఉండదు. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు అంటారు ఏంటి నీ ముఖం ఇలా ఉంది, ఈరోజు నిన్ను చూస్తే మాట్లాడబుద్ధి కావట్లేదు. ఈ రోజులో ఈ జనరేషన్లో మనం చూసుకుంటే, ఈ యుగంలో మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ యుగం ఇది. పాత నిబంధన దేవాతి దేవుడు యెహోవా తండ్రి యొక్క యుగము, కొత్త నిబంధన యేసు ప్రభువు వారి యొక్క యుగము. ఈ కాలము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క యుగము. పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోకుండా ఇదిగో నేను ఈ యొక్క మొబైల్ వరల్డ్లో బ్రతుకుతాను, ఫోన్లు పట్టుకొని జీవిస్తాను, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో నేను జీవిస్తున్నాను, నాకు దేవుడు అవసరం లేదని నువ్వు ఎప్పుడైతే దేవుని ధిక్కరిస్తావో, దేవుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని ఏడిపిస్తావో, చేయాల్సిన పనులు సక్రమంగా చేయకుండా ఆ దేవాతి దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప అతి గొప్ప సాక్రమెంట్ దివ్య సంస్కరణ ఒప్పుకోలు పాప సంకీర్తన ఎప్పుడైతే మనం చేయమో మన బ్రతుకులే మనకి భారము. ప్రియమైన బిడ్డ, నిన్ను నీవుగా కూడా మోయలేవు. చూడండి, పక్షి ఎగురుతుందంటే అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా తక్కువ బరువు ఉంటుంది. మనము కూడా దేవుల్లో ఆనందించాలంటే పునీత పౌలు గారు అంటున్నారు కదా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటాను, ఆనందించుడి. నేను మీకు మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించుడి. మనలో ఎంతమంది ఆనందిస్తున్నాం? ఈ రోజున నేను జాబ్ చేయట్లేనని నా భర్త జాబ్ చేస్తున్నాడు, ఆనందిస్తున్నాం. శ్రమలు లేవా, బాధలు లేవా? ఉంటాయి, అవి ఉంటాయి. మనుషులుగా మనం ఈ లోకంలో బ్రతికిన్నన్ని రోజులు, ఈ శారీరకమైన ఆలోచనలో మనం బ్రతుకుతున్న రోజులు బాధలు ఎక్కడికి పోవండి, మన చుట్టూరా ఉంటాయి.
నువ్వు వద్దన్నా కూడా ఈగలు ముసిరినట్టుగా బెల్లం చుట్టూ అలా ముసురుతూ ఉంటాయి. కానీ మనం చేయాల్సింది ఏంటంటే వాటన్నిటిని తరిమేయాలంటే, వాటన్నిటి నుండి మనం డెలివరెన్స్ విడుదల పొందుకోవాలంటే ఆహ్వానించాల్సిన దేవుడు ఉన్నాడు. ఆహ్వానించాల్సిన శక్తి మనలో ఇంకేదో తక్కువగా ఉంది. అదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఈ యుగంలో నీకు కావాల్సింది మొబైల్ ఫోన్ మ్యాండేటరీగా నీకు కావాలి. జాబ్ చేస్తుంటే ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఖచ్చితంగా నీకు కావాలి. నీకు ఏదైతే ఖచ్చితమని నువ్వు అనుకుంటున్నావో మరి దేవుడు ఎందుకు నీ నా జీవితంలో ఖచ్చితంగా ఉండట్లేడు అంటే మనం అడగట్లేము. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, చివరి వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. ఆ జనులు అనక ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించితిని. పరలోకం మొత్తము కూడా దేవదూతలైనప్పటికీ ఆ దేవుణ్ణే స్తుతిస్తున్నారు. ఇంత హీనులమైన ఇంత పాపాత్ములమైన ఈ లోకంలో మనమున్నాము నిరీక్షణ యాత్రికులాగా. దేవుడి పని చేయాలి కానీ దేవుని ధిక్కరించి సాతాను పనులు చేస్తున్నాము. దేవుని స్తుతించడం మర్చిపోయాము. దేవుడు మనల్ని ఈ లోకంలోకి ఎందుకు పంపించాడంటే నా స్తుతులను పాడువారు, వారిని నేను నా కొరకే సృజించితిని. ఆ దేవాతి దేవుడు మనల్ని అందరినీ ఎందుకు సృజించుకున్నాడంటే లెట్ ప్రైజ్ గాడ్. ఆ దేవాతి దేవుని మనం స్తుతించడానికే. స్తుతించుదాం. ఇదిగో బ్రతికి ఉన్న ప్రాణులెల్లా దేవుని స్తుతించుదురుగాక. మన ఆనందం కొరకే. ఎంత స్తుతిస్తే ఆ దేవాతి దేవుని మన స్థితి అంత గొప్పగా ఉంటుంది. స్థితి అంటే ఆధ్యాత్మికంగా బాగుంటుంది, శారీరకంగా ఈ యొక్క మెటీరియల్ ఆ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. అందుకే నీవు ఆత్మలో వర్ధిల్లున కొద్దీ అన్ని విషయములే అందు వర్ధిల్లుతావు. ఆమేన్, హల్లెలూయా. నేను పరిచర్యకు వచ్చినప్పుడు బాధ, దుఃఖము, కన్నీరు అర్థం కాలేదు. పరిచర్యలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని నాకు తెలియదు. అప్పుడు కొన్ని రోజులు మన పరిశుద్ధమైన గురువులు వాక్యాన్ని చెప్తుంటే విని 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 అర్థమైన తర్వాత అప్పుడు అర్థమైంది ఆనందం ఎక్కడుంటుంది. పరిశుద్ధాత్మ ఫలము గలతీలోకి రాసిన లేఖ 5వ అధ్యాయం 22వ వచనము. కానీ ఆత్మ ఫలములు ఏవనా ప్రేమ, శాంతి, సమాధానము, ఆనందము, మంచితనము, విశ్వసనీయత, చూడండి యొక్క నిగ్రహ శక్తి. ఇవన్నీ మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నీ బాధ్యతను కూడా నువ్వు చేయలేవు. నువ్వు ఎలాంటి ప్రొఫెషన్లో అయినా ఉండు, చేయలేవు. మోసాలు చేస్తావేమో కొన్ని రోజులే, ఎదుటివారిని మోసగిస్తావేమో కొన్ని రోజులు. అన్ని బయటపడిన తర్వాత బ్రతకలేవు. నిందకి అవమానానికి గురైన తర్వాత అప్పుడు సూసైడ్ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి స్తుతించుదాం. కాబట్టి ఆ దేవాదేవుడు ఈరోజు మొత్తం వాక్యంలో చెప్పింది ఒకటే అండి అంశము. దేవుణ్ణి స్తుతిస్తున్నావా? అయితే నీ బ్రతుకు భారంగా ఉండకుండా భరోసాగా ఆ దేవుడు ఉన్నాడండి. ప్రియమైన బిడ్డ, నువ్వు నమ్ము. భగవంతుడు ఏకైక దేవుడు ఒక్కడే. ఆయన పేరు యేసే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారు. పరలోక రాజ్యము దేవుడి యొక్క సన్నిధి మన ఇంటిలో ఉంది, మన యొక్క జీవితంలో ఉంది, మన యొక్క శ్రమలలో ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా ఆ దేవాదేవుడు మనలో ఉన్నప్పుడు ఇంకా ఎలా మన యొక్క జీవితం మనకి భారముగా ఉంటుంది? ఉండదు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో భారముచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసుగుతాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క వాగ్దానం మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా నా తండ్రి అయా మేము ఆత్మను, పరిశుద్ధాత్మను రెండంతలుగా పొందుకునే శక్తితో మమ్మల్ని నింపండి నాయన. అయా ఇదిగో మిమ్మల్ని అడుగుచున్నాము. మరియ తల్లి మా నిష్కలంక మాత మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుడి యొక్క యేసు ప్రభువు వారి యొక్క కృపయు, తండ్రి దేవుడి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసములో మేము వర్ధిల్లేలాగున తండ్రి మా యొక్క చనిపోయిన గురువులు, పునీతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ బిడ్డల మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా కూడా మేము అడుగుచున్నాం. అయా ఒకసారి చనిపోయిన నిఖిల్ ఫాదర్ గారిని, రెవరెండ్ ఫాదర్ గారిని గుర్తుపెట్టుకోండి తండ్రి. ఈ వాక్య పరిచర్య ద్వారా బిడ్డకి నిత్య విశ్రాంతిని దయచేసినారని విశ్వసిస్తూ అలా ఎంతోమంది గురువులు నా తండ్రి కథోలిక శ్రీసభలకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా ఆయుర ఆరోగ్యముతో, ఆనందముతో, పారిష్ మెంబర్స్ సంఘంలో ఎంతోమంది ఎన్ని వేదనలకు గురి చేసినా, ఎన్ని మాటలకి గురి చేసినా, ఎంత హింసిస్తున్నప్పటికీ తండ్రి నీ బిడ్డలు నీ పరిచర్య చేయడానికి ఇంకను
అనేకులకు ఆశీర్వకరంగా బిడ్డని ధైర్యముతో, ఆత్మ ధైర్యముతో నింపి నడిపించమని, మా అందరి కోసం ఆ బిడ్డను ఇంకా బలంగా ఉపయోగించుకొని మా అందరికీ కూడా నీ జీవాహారాన్ని వారి యొక్క పవిత్రమైన చేతుల ద్వారా మాకు ఇస్తున్నారు తండ్రి. వారి యొక్క చేతులను మీరు ఆల్రెడీ దీవించున్నారు. ఆ యొక్క అభిషక్తుల ద్వారా మేము అడుగుచున్నాం. మమ్మల్ని అందరినీ అభిషేకించు నాయన, మమ్మల్ని అందరినీ దీవించు నా తండ్రి. మా యొక్క ప్రతి పాపపు భారాన్ని ఈరోజు తొలగించు నాయన. మా యొక్క ప్రతి యొక్క బ్రతుకు భారంని మీ పైన మోపుతున్నాము నా తండ్రి. యేసు సర్వశక్తివంతమైన ఎల్ షడ్డాయ్ నామములో మా ప్రతి భారము కూడా నీ కృప చొప్పున భరోసాగా మారుతుందని విశ్వసిస్తూ ప్రతి భర్తకి, ప్రతి భార్యకి తండ్రి సఖ్యతను, ప్రేమను, ఆనందాన్ని దయచేయమని, వారి మధ్యలో నా తండ్రి ఐక్యతను ఉంచమని, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్.